కృషి చేస్తున్నారు. వీరు కష్టపడినటువంటి కష్టాన్ని మిగిలిన వారందరి అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వర్తక వ్యాపార వర్గాలందరూ గమనించాలని మీ అందరి మద్దతు మాకు ప్రకటించాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఏమండి, ఈ క్రమంలో మనం ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఈ దమన నీతి అనేటువంటిది కొనసాగుతుంది. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అనేటువంటి మనము మన ధోరణి అలాగుంది కనుక మన యొక్క ధోరణిని వారు సైకలాజికల్ గా బాగా స్టడీ చేసి, సో ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఏమి లేకపోయినా మనం ఇలాగే ఉంటాం అనేటువంటి సంగతి మనకు అర్థం అవట్లేదు, కానీ వారికి మాత్రం పూర్తిగా అర్థమైంది, పాలకులందరికీ బాగా అర్థమైంది. నేను సో ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా రిప్రజెంట్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రధాన ఉపాధ్యాయ సంఘం తరఫు నుంచి, అంటే క్లాస్ 4 గజెటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, అంటే ఇందులో ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఎంఈఓలందరూ వారందరి తరఫు నుంచి మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, వివిధ రకాల ప్రతినిధులు ఉన్నారు కాబట్టి వారంతా వారి యొక్క సమస్యలను తీసుకువస్తారు. ఈ రోజు జరుగుతున్నటువంటి క్రమం చూస్తే, సో ఇందాక మన దొరబాబు గారు 505, 535, 1997 నవంబరు 15వ తారీఖున తీసుకొచ్చినటువంటి జీవోల ఫలితంగా సో మనకి మున్సిపల్ అలాగే పంచాయతీరాజ్లో అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న అందరినీ కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ ని మేము ప్రొజెక్ట్ చేస్తామన్నారు. ఆ రోజుల్లో